హాయ్ ఆల్, ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్టేబుల్ కెరియర్ అయినా అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నా. చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఈ క్వశ్చన్స్ విన్నా కొంతమంది దగ్గర నుంచి. అసలు డిజిటల్ మార్కెటింగ్లో అంత గ్రోత్ ఉండదు అని కానీ, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అంత స్టేబుల్ కెరియర్ కాదని కూడా నేను విన్నాను. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళకు తెలిసింది కొంతవరకే. బట్ ఇందులో కూడా మంచి శాలరీ ప్యాకేజెస్కి మనం వెళ్ళొచ్చు ఒకవేళ జాబ్స్ కనుక చేస్తున్నట్లయితే. ఆర్ లేకపోతే ఈవెన్ స్టేబుల్ కెరియర్ మనం బిల్డ్ చేసుకోవచ్చు యాజ్ అ ఫ్రీలాన్సర్గా కావచ్చు, యాజ్ అన్ ఏజెన్సీ ఓనర్గా కావచ్చు, లేదా ఒక ఆన్లైన్ బిజినెస్ మనమే స్టార్ట్ చేసి డెవలప్ చేసుకునేది కూడా ఉంది. ఇందులో ఏంటంటే ఒక జాబే కాదు, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ బిల్డ్ ఏ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే ఒక స్టేబుల్ కెరియర్ని కనుక మీరు చూస్తున్నట్లయితే అది డిజిటల్ మార్కెటింగ్కే కాదు, మీరు ఏ వృత్తినైనా తీసుకోండి, ఏ ఆక్యుపేషన్, ఏ రోల్నైనా తీసుకోండి, అది మీరు స్టేబుల్గా కావాలి అంటే మీరు నిలకడగా కొంతకాలం అందులో పనిచేయాల్సి ఉంటుంది ఆ రంగంలో. అంతేగాని జంపింగ్, ఓకే ఇది కొంచెంసేపు ఈ కోర్సు డెమో వింటారు, దాని తర్వాత మళ్ళీ ఇంకో డెమో వింటారు, ఇది కాదనుకుంటారు, ఆ కోర్సు నేర్చుకుంటారు, మళ్ళీ అదేదో బాగాలేదనుకొని మళ్ళీ ఇంకో దాంట్లో వస్తారు. ఇలా కనుక మీరు నిలకడ లేని తనంతో కనుక మీరు అటు ఇటు కనుక జంపింగ్ లాగా ఉంటే మీరు ఇక ఏ కెరీర్ మీకు అది స్టేబుల్గా కనబడదు. ఒక డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, కానీ ఎవరిదైనా సరే గుర్తుపెట్టుకోండి, కెరీర్ అనేది ఒక క్రమంగా డెవలప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎవరిదైనా సరే, మీరు చూస్తున్న ఎంత పెద్ద CEO అయినా సరే చూడండి, ఇట్ స్టార్ట్స్ విత్ ఒక ఇంటర్న్గా స్టార్ట్ అవ్వచ్చు, దాని తర్వాత ఒక ఎంప్లాయీ అవుతారు, దాని తర్వాత ఒక ఎంప్లాయీ నుంచి ఒక టీమ్ ప్లేయర్ నుంచి ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు. అలా స్లోగా గ్రోత్ ఉంటుంది, టైం మూవ్ అవుతుంటుంది, శాలరీ ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంటుంది, మీకు ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అండ్ సో ఇలా క్రమంగా డెవలప్ అవుతుంటుంది అంతే తప్ప మీరు రాత్రికి రాత్రే లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఏదో జరగాలనుకుంటే, ఏదో అద్భుతాలు జరగాలనుకుంటే అది అవ్వవు. ఏ రంగంలో కూడా రేర్గా అవ్వచ్చేమో, కానీ మనం యావరేజ్గా చూసుకున్నట్లయితే అలా మీకు ఉండదు స్టేబుల్ కెరీర్ అనేది. డిజిటల్ మార్కెటింగ్ అయితే స్టేబుల్ కెరీరే. మీరు కనుక వచ్చి ఇందులో కనుక పనిచేస్తున్నట్లయితే, నేను 5 years నుంచి గమనిస్తున్న కొంతమంది నా సబ్స్క్రైబర్స్ గురించే చెప్తున్నా. వాళ్ళు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా కాదు, కోర్సు వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళే నాకు సబ్స్క్రైబర్స్ నుండి నాతో టచ్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. 5-6 years నుంచి 2019లో మేము డిజిటల్ మార్కెటింగ్ డే ఒక మీటప్ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది నాకు గుర్తున్నారు. దే ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. సో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు మంచి శాలరీ పొజిషన్లోకి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు స్ట్రగ్లింగ్ అనమాట. ఎవరిదైనా కెరీర్ బిగినింగ్లో స్ట్రగ్లింగ్ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే దే స్టూడ్, దీనికే వాళ్ళు అంటూ కట్టుకొని ఉన్నారు. అంటే డిజిటల్ మార్కెటింగే ఇది మనం చేద్దాం అన్నట్టు ఉన్నారు. ఇంటర్న్షిప్ చేశారు, అది ఫ్రీ ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్, ఆ టైంలో స్ట్రగుల్ అయ్యారు. బట్ స్టిల్ వాళ్ళు ఏమయ్యారంటే కొంతకాలానికి వర్క్ వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, ఇదంతా. తర్వాత వాళ్ళు టీమ్ లీడర్స్ అయ్యారు, వాళ్ళ శాలరీ ప్యాకేజ్ ఇంక్రీజ్ అయ్యాయి. వాళ్ళు ఇప్పుడు ఇంకా బెటర్ పొజిషన్లో దే ఆర్ ఎర్నింగ్ బెటర్ మనీ అని చెప్పగలుగుతా. ఎందుకంటే ఇది స్టేబుల్ కెరీరే. బట్ మీరు స్టేబుల్గా ఒక రంగం పైన ఉండాలనుకుంటున్నారా? అప్పుడు కనుక ఉన్నట్లయితే మీకు అన్ని రంగాలు అలాగే కనబడతాయి. కానీ ఇది స్టేబుల్ కెరీర్. డిజిటల్ మార్కెటింగ్ గురించి కదా ఈ వీడియో మనం చేస్తున్నది. ఇట్స్ ఎ స్టేబుల్ కెరీర్, నేను చెప్పగలుగుతా. బట్ మీరు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఇంకా కొంచెం ఫాస్టర్ గ్రోత్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్లో. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బడి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ట్రైనింగ్ డీటెయిల్స్ కోసం మీరు మాకు కాల్ చేయండి. స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే విల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్. ఒకవేళ మీరు డెమో అటెండ్ అవ్వాలనుకున్నా సరే మాకు స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు నెక్స్ట్ డెమో డీటెయిల్స్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.